మూడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. సార్ కానీ ఆ మేడం కానీ అంత డాక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది హాస్పిటల్ అందరూ వాళ్ళు నర్సులు కూడా అంతా మంచోళ్ళు. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. సో ఐఎమ్ డాక్టర్ వేణుగోపాల్ అండ్ హియర్ ఈజ్ అవర్ టీమ్. సో బేసికల్లీ దిస్ 56-year-old ఇంగ్లీషా తెలుగు ఓకే. సో మన దగ్గరికి ఇప్పుడు జయలక్ష్మి అనేటువంటి 56-year-old ఫీమేల్ ప్రస్తుతం ఫస్ట్ ఓపీడీకి రావడం జరిగిందండి. సో అంతకంటే ముందు చాలా హాస్పిటల్స్లో కూడా తిరగడం జరిగింది. సో బేసికల్గా ఆమె వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్ చెస్ట్ భాగంలో చిన్న గడ్డ మరియు వాపు అండ్ స్వెల్లింగ్ అండ్ పెయిన్ ద్వారా రావడం జరిగింది. బాగా సివియర్ పెయిన్ ఉండేది. సో ఆ పెయిన్ ద్వారా ఆమె పడుకోలేకపోవడం, కూర్చోలేకపోవడం, మాట్లాడలేకపోవడము, ఈవెన్ ఫుడ్ తీసుకోలేకపోవడము, అలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి రావడం జరిగింది. సో అవసరమైనటువంటి టెస్టులు చేశాము. లైక్ అంటే స్ట్రాంగ్ క్యాన్సర్ సస్పిషన్ ఉండే అందుకొరకు మనం అవసరమైనటువంటి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు చేయడం జరిగింది. సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ గైడెడ్ FNAC, బయాప్సీ తదితర పరీక్షలు చేశాము. సో చేశాక కంప్లీట్ డయాగ్నోసిస్ వచ్చేసేసి మనకి హెప్టోసెల్యులర్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉందని నిర్ధారణ చేశాము. సో స్టేజ్ 4 ఎందుకంటే ఏదైతే లివర్ క్యాన్సర్ ఏదైతే ఉందో లివర్లో స్టార్ట్ అయినటువంటి క్యాన్సర్ సో వర్టెబ్రల్ బోన్కి స్ప్రెడ్ కావడం జరిగింది, రిబ్స్కి స్ప్రెడ్ కావడం జరిగింది. సో ఈ రకమైనటువంటి స్టేజ్ 4 లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ క్యాన్సర్లో ఇంతకుముందు మనకు చాలా లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేవి అండ్ సక్సెస్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. సో అలాంటి సందర్భంలో ఆమెకి అవైలబుల్లో ఉన్నటువంటి ఆప్షన్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయినటువంటి ఇమ్యూనోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ కాంబినేషన్ అటజోలిజిమాబ్ ప్లస్ బెవాసిజిమాబ్ అనేటువంటి మోడర్న్ ట్రీట్మెంట్ ఏదైతే అవైలబుల్లో ఉందో మనకి దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 3 వారాల 21 days గ్యాప్లో మనము 6 cycles ఇచ్చాక మనము రీఅసెస్మెంట్ చేశాము. అవసరమైనటువంటి టెస్టులు చేశాక మనకి ఫార్చునేట్లీ షీ హ్యాడ్ ఏ రిమార్కబుల్ రెస్పాన్స్, ఆల్మోస్ట్ క్లోజ్ టు కంప్లీట్ రెస్పాన్స్ అని చెప్పవచ్చు. అంటే ఏదైతే ట్యూమర్ లివర్లో ఉందో ఆర్ వర్టెబ్రల్ బోన్స్లో ఉందో, రిబ్స్లో ఉందో, ఇది అటువంటి ఎక్కడ మనం ఇంతకుముందు ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయకముందు ఉన్నటువంటి ట్యూమర్ 6 cycles తర్వాత కంప్లీట్గా డిసపియర్ కావడం జరిగింది. అంటే కంప్లీట్ రెస్పాన్స్ అని చెప్తాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే మనకి పేషెంట్కి డెఫినెట్గా ఇంకా కొన్ని సైకిల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కంటిన్యూయేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ హోప్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ గుడ్ ఫర్ ద పేషెంట్. థ్యాంక్ యూ. మాది ముస్తాబాద్ మండల్ మద్దికుంట. యాక్చువల్గా మేము చాలా హాస్పిటల్ తిరిగాము, ఎవరు కూడా క్యాన్సర్ని సంబంధించిన దాన్ని ఎవరు చెప్పలేరు. అయితే మేము తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినాం హాస్పిటల్కి. వాళ్ళు PET స్కాన్ చేసి ఇది లివర్కి వచ్చిందమ్మా, స్ప్రెడ్ అయింది, స్టేజ్ 4 క్యాన్సర్ అని ట్రీట్మెంట్ చెప్పిండు. ఓకే, 3 monthsలోనే కవర్ అయిపోయింది, 3 dosesలోనే. చాలా థ్యాంక్స్ వేణుగోపాల్ సార్. ఇప్పుడు ఓకే, ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది, తింటుంది, ఇది మాకు హ్యాపీ. మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలని మీకు ఎవరు సలహా ఇచ్చారు? మాకు ఇక్కడ తెలిసిన అంటే ఇక్కడ మెడికల్ రిఫరెన్స్ నుండి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సిమ్టమ్స్ అసలు సిమ్టమ్స్ అంటే మామూలుగా ఏం లేకుండే, ఓన్లీ జస్ట్ పెయిన్ అంతే. ఫీవర్ లేదు, జాండీస్ లేదు. అవి లివర్కి వస్తే మామూలుగా జాండీస్ ఉన్నారు. సిమ్టమ్స్ చూస్తే ఒక్కటి కూడా క్యాన్సర్ సంబంధించింది ఏం లేకుండే. క్యాన్సర్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత బయాప్సీ చేసిన తర్వాతనే తెలిసింది. మొత్తం ఖర్చు 20 లక్షలు 14 దాకా అయినాయి. 14 లక్షలు మాట్లాడుకుని ఇంతలే ఎక్కువ అవుతుంది. అంటే ఈ సూదులకు కాదు, మాకు బయట ఆడైనాయి, ఈడ ఏం కాదు. అన్ని టెస్ట్లకు ఆల్మోస్ట్ మాకు తెలిసి అంటే పెయిన్ వచ్చిన నుంచి చాలా హాస్పిటల్ తిరిగినాం. MRI స్కాన్లు అవి ఎవరు చేసినా జస్ట్ పెయిన్ ఉంది, స్వెల్ అయిందని చెప్పారు, కానీ ఇదని చెప్పలేరు వాళ్ళు.